తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం తెగ వైరల్ అయిపోతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు, లేదా ఇతర పార్టీలలో కొనసాగినప్పుడు మళ్ళీ తిరిగి సొంత గూటికి వస్తే బాగుండనే ఆలోచన, లేదా ఇక మేము ఆ జాతీయ పార్టీలలో ఎమడలేమంటూ వాళ్ళు చర్చించుకునే తీరు చాలా సర్వసాధారణంగా కనబడుతుంది. సో ఇలాంటి అంశమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అనేది పుట్టుకొస్తాయా, నిజంగా తెలంగాణలో ఒక పార్టీ అవసరం కాబోతుందా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అంటే 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నడిపించినట్టుగా మరో పార్టీ నడపడం సాధ్యమేనా? రెండు జాతీయ పార్టీలను, ఒక ప్రాంతీయ పార్టీని, మరో ప్రాంతీయ పార్టీని, దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మరో రెండు పార్టీలను తట్టుకొని తెలంగాణలో మరో పార్టీ నిలబడగలుగుతుందా? ఇది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న తీరు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాంట్లో భాగంగా ఈ ఎపిసోడ్కు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. బీజేఎస్ బహుజన జనతా సమితి అంటూ ఒక కొత్త పార్టీ పుట్టుకురాబోతుంది. ఈ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా చర్చ కూడా జరుగుతుంది. సో ఈటల రాజేందర్ సారథ్యంలో రాబోతున్న ఈ పార్టీ వస్తుందా? దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధమైందా, లేదా అసాధ్యమనే ఆలోచనలో ఉన్నారా, ఏంటి అనేది మనం కాస్త డెప్త్గా దీని గురించి చర్చించాలి. మీ అందరూ చూస్తున్నారు, బీజేఎస్ బహుజన జనతా సమితి అంటూ ఒక పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. ఈటెల కొత్త పార్టీ పేరు ఫిక్స్, బహుజన జనతా సమితిగా నామకరణం, సన్నిహితుల పేరుతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి, అందుకే ప్రతి వార్డు నెంబర్ మన వాళ్ళే అంటూ మెసేజ్. కానీ ఇప్పుడేం లేదంటున్న ఈటెల వర్గం. పార్టీ పెట్టాలంటూ అభిమానుల ఒత్తిడి, లాభ నష్టాలు, సాధ్య అసాధ్యాలపై విశ్లేషణ. పేరు బహుజన్ అయినా అందరినీ కలుపుకొని ఉండేలా ప్లాన్. బీజేపీ అధిష్టానానికి అన్ని వివరించాకే కీలక ప్రకటన. కొత్త పార్టీ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు. రాష్ట్ర నేతలు ఇలాగనే కొట్లాడుకుంటే ఈ నెల చివరిలో తాడో పేడో తెలుసుకోనున్న ఎంపీ వర్గం. ఈటల రాజకీయ భౌతవ్యంపై అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అంతర్యుద్ధం బహిర్గతం. బీజేపీలో మరోసారి బయటపడ్డ ఆధిపత్య పోరు. మొన్న సంజయ్, నేడు ఈటల. పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు. పార్టీ రాజకీయాలపై కొనసాగుతున్న చర్చ. హైకమాండ్ ఎంటర్ అవుతుందా, లైట్ తీసుకుంటుందా? ఈటలకు మద్దతుగా ఏకమవుతున్న ముదిరాజులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇక్కడ అలాంటి పరిణామమే చోటు చేసుకుంటే, ఇక్కడ జరగబోయే ఈ పరిస్థితిని కనుక మనం అంచనా వేస్తే, ఈటెల రాజేందర్కు సంబంధించి పార్టీ కనుక ప్రజల్లోకి వస్తే ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి నేను చాలా క్లుప్తంగా కూడా క్లారిటీగా కూడా మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు చేయాల్సింది ఒకటే, చూస్తున్న ఈ లైవ్ వీడియో ఏదైతే ఉందో మీ వాట్సాప్లో గ్రూపులు ఉంటాయి కదా, దాంట్లో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయించుకోండి. రైట్, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాజకీయాలలో అతి త్వరలో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీలో ముఖ్య నేతగా ఉన్న ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా సాలిడ్ సమాచారం అందుతుంది. తాజాగా హుజరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. తానేమీ నిస్సహాయ స్థితిలో లేనన్న ఈటల పదవుల కోసం ఎవరి దయాదాక్షణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశించి భంగపడిన నేపథ్యంలో ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. సో ఈ అంశానికి సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే. సో బీజేపీలో ముసలం మొదలైందా అంటే అవుననే చెప్తున్నారు. సో ఈటల వివాదాస్పదమైన వ్యాఖ్యల కామెంట్లు చేసిర్రు, ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇలా ఉంటే ఈటల పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఏంటి, రాజకీయంగా కలిసి వచ్చే అంశాలేంటి, ఎదురయ్యే సవాలు ఏంటనే చర్చ జరుగుతుంది. ఈటల కొత్త పార్టీ అదేనా? నిజంగా ఈటల కొత్త పార్టీ పెడుతున్నారా? బీజేపీలో వరుస అవమానాలు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పెద్దగా గుర్తింపు ఇవ్వని కాషాయ పార్టీ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీని ప్రారంభించడం దాదాపు ఖాయమైపోయినట్లుగా తెలుస్తుంది. తాను కొత్తగా స్థాపించబోయే పార్టీకి బహుజన జనతా సమితి అంటే బీజేఎస్ గా నామకరణ చేసినట్లుగా సమాచారం అందుతుంది. అయితే బీసీలే లక్ష్యంగా ఆయన ఈ పార్టీ పెట్టబోతున్నట్లుగా సమాచారం. ఈటెల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.
బీసీలో బీసీ సమాజం గణనీయమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు సైతం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతూ గరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీల హక్కుల కోసం బలమైన ఎజెండాను ముందుకు తీసుకొచ్చి తన సామాజిక వర్గం కోసం గట్టిగా మద్దతు పొందాలని ఈటల భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ పెడితే కలిసొచ్చే అంశాలేంటి, ఒకవేళ పార్టీ వల్ల నష్టపోయే అంశాలేంటి, ఇవి కూడా మనం చూద్దాం. తెలంగాణ రాజకీయాలలో బలమైన బీసీ నేతగా ఉన్న ఈటల రాజేందర్కు సముచితమైన స్థానమే ఉంది. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కుడిభుజంగా ఉంటూ వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్తో తలెత్తిన వివాదం కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ పై విమర్శన అస్త్రాలు కూడా సంధించారు. ఓ దశలో కేటీఆర్తో జీ అంటే జీ అని పోరాడారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత ఆయన కేసీఆర్ను పెద్దగా టార్గెట్ చేసేది లేదు. కొత్త పార్టీ స్థాపించడం ద్వారా తిరిగి కేసీఆర్ను లక్ష్యం చేసుకుంటే తిరిగి రాష్ట్రంలో తన మైలేజ్ పెంచుకోవడంతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని ఈటల భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కొత్త పార్టీ వ్యవహారాలను గుట్టు చప్పుడు కాకుండా కూడా ఈటల రాజేందర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ బీజేపీలో అసంతృప్తి అనేది ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై సొంత పార్టీ బీసీ నేతలే అసంతృప్తిలో ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెడితే కాషాయ పార్టీలోని అసంతృప్తి బీసీ నేతలంతా ఆయన వెంట వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలమైన బీసీ నేతగా నేపథ్యం కలిగిన ఈటలకు బీజేపీ అధినాయకత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇది ఈటల కొత్త పార్టీకి కలిసి వచ్చే అవకాశం అనేది రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నా, మరోవైపు సోషల్ మీడియా మాత్రం సమర్థవంతంగా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ తన సమర్థవంతంగా వినియోగించుకునే అతి కొద్ది మంది ఈటల రాజకీయ నేతలలో ఈటల రాజేంద్ర అయితే కొత్త పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలోని యువత కానీ లేదా వివిధ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సవాళ్ళను తట్టుకోగలుగుతారా? నిజంగా పార్టీ పెట్టడం చాలా సింపుల్గా పార్టీ పెట్టవచ్చు. ఢిల్లీకి వెళ్ళి ఒక పేరు మీద పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన పేరు, దానికి సంబంధించిన గుర్తింపు తీసుకొచ్చి పార్టీ పెట్టడం అనేది సర్వసాధారణంగా కూడా జరిగిపోతుంది. సో ఈ పార్టీకి సంబంధించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, విమర్శనాస్త్రాలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఇక్కడి రాజకీయ ఒడిదొడుకులను అన్నింటినీ తట్టుకొని ముందుకు సాగడం సాధ్యమేనా? ఒకసారి చూద్దాం. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోనపు పోటీ నెలకొని ఉంది. ఆ పార్టీలను ఎదుర్కొని బలమైన నాలుగో శక్తిగా బీజేఎస్ నిలబడగలుగుతుందా అన్నది ఈటలకు అతిపెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. అంతేకాదు ఒక పార్టీ స్థాపించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కొత్త పార్టీ పెట్టడానికి ఈటల వద్ద ఉన్న ఆర్థిక వనరులు సరిపోతాయన్నది ప్రధాన అంశంగా మారనుంది. ఇప్పటి వరకు ఒక ప్రాంతానికి లేదా బీసీ వర్గానికి నేతగా ఉంటూ వచ్చిన ఈటల కొత్త పార్టీ పెడితే రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందగలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ సవాళ్ళను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొనే దాన్ని బట్టే స్థాపించబోయే పార్టీ భవిష్యత్తు కానీ భౌతవ్యం కానీ ఆధారపడి ఉంటుందనేది విశ్లేషకుల వాదన. సో ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది కూడా మనం ఇంకా లోతుగా చర్చించాల్సిన విషయం ఇది. అయితే ఈటల రాజేందర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈటల రాజేందర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ప్రెస్ మీట్ తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో అంతర్యుద్ధం బహిర్గతం, బీజేపీలో మరోసారి బయటపడ్డ ఆధిపత్య పోరు. మొన్న సంజయ్, నేడు ఈటల పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు, పార్టీ రాజకీయాలపై కొనసాగుతున్న చర్చ. హైకమాండ్ ఎంటర్ అవుతుందా, లైట్ తీసుకుంటుందా, ఈటలకు మద్దతుగా ఏకమవుతున్న ముదిరాజులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఏం జరిగింది అంటే బీజేపీలో ముసలం మరింత ముదిరింది, నేతల మధ్య వైర్యం మరింత ఎక్కువైంది. ఇన్ని రోజులుగా జరిగిన అంతర్యుద్ధం కాస్త బహిర్గతమైంది. కాషాయ నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటల రాజేందర్ అన్నట్లుగా పరిస్థితి మారుతుంది. సిద్ధాంతాలకు మారుపేరుగా ఉండే కమలం పార్టీలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి రావడం పొలిటికల్ సర్కిళ్లలో కొత్త చర్చకు దారితీసింది. భవిష్యత్తులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీలో పరిస్థితి రాను రాను దారుణంగా కూడా తయారవుతుండడంతో వారి కళ నెరవేరుతుందా లేదా అనే చర్చ మొదలవుతుంది. అయితే ఇక్కడ ఒకసారి చూస్తే బండి వ్యాఖ్యలపై రాజుకున్న చిచ్చు ఏంది, బీజేపీలో మొదలైన అంతర్యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో చర్చ జరుగుతుంది. పార్టీలో ఇప్పటికే నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరు, కొత్త పాత నేతల మధ్య చిచ్చు ఉన్నది. హుజరాబాద్ పర్యటనలో భాగంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తోడు సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ పై జరుగుతున్న దుష్ప్రచారానికి కారణం కూడా ఆయన వర్గీయులే అన్న చర్చ జరుగుతుంది. జై సంజయ్ అంటూ టికెట్ రావని ఎవరైతే పరోక్షంగా ఈటలో ఉద్దేశించి ప్రచారం జరుగుతుంది అంటే
ఏంది జై సంజయ్ అంటూనే టికెట్లు రావని పరోక్షంగా ఈటలను ఉద్దేశించి ప్రచారం చేస్తున్నారట. అయితే దీంట్లో భాగంగా రాజకీయాలకు తెర తీస్తున్నారని బండి సంజయ్పై ఈటల వర్గీయులు విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ చివరికి రామచంద్రరావుకు జాతీయ నాయకత్వం పక్కలో అప్పగించింది. దీంతో ఈటల తీవ్ర అసంతృప్తికి లోనైనట్లుగా తెలుస్తుంది. ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ఆశించిన ఆయన వర్గీయులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే రామచంద్రరావు ఎన్నిక అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతుండడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లయితుంది. పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవడంతో రగిలిపోతున్న వారిపై కారం చల్లినట్లుగైంది. అయితే ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది రగిలిపోతున్నది ఈటెల వర్గం. ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజరాబాద్లో సైతం సైకిళ్ల పంపిణీ పేరుట ఎంటర్ అయ్యారు. ఈ అంశంపై ఈటెల వర్గీయులు ఏమాత్రం మింగుడు పడడం లేదు. సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఈటెల వర్గీయులకు ఆహ్వానం అందకపోగా పరోక్షంగా వార్నింగ్ ఇవ్వటం ఏంటని అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఆయన సైకిళ్లు పంపిణీ చేస్తే తమకొచ్చిన ఇబ్బంది లేదని, కానీ తమ పదవులు ఇవ్వబోమని పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడం ఏంటని ఈటెల వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈటెల అంటే గిట్టని వారికి పదవులు ఇప్పించడంతో బండి హస్తం ఉందనే ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఈటలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇటీవల ఆయన వర్గీయులు సమావేశమయ్యారు. ఆయన వెంట ఉంటే పార్టీలో పదవులు రాబోవని హెచ్చరికలు వెళ్లిన నేపథ్యంలో స్థానికంగా ఉండే నేత గౌతమ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాము కింద స్థాయిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న గుర్తింపు దక్కడం లేదంటూ కూడా ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలలో ఈటల రాజేందర్కు సంబంధించి తన సామాజిక వర్గం ముదిరాజులందరూ కూడా ఏకమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి లోతుగా కూడా చర్చిద్దాం, అసలు ఏం జరుగుతుంది, ఈ భారతీయ జనతా పార్టీ ఎపిసోడ్ ఏంది, ఏం కథ అనేది ఒకసారి మనం లోతుగా చర్చిస్తే అసలు విషయాలు మీకు షాకింగ్ విషయాలు బయటపడతాయి. ఏంటిది అంటే చెప్తా. ఒకసారి నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అసలు ఏం జరిగింది. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడు ప్రధానంగా కూడా పార్టీలలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ ప్రధానంగా కూడా మీ అందరికీ కనబడతాయి. ఇక మిగతాగా ఏదో ఒక పార్టీ అంటే ఈ రెండు పార్టీలతోని అంటే బీజేపీ కూడా ఉందనుకోండి, ఇక్కడ సిపిఐ కానీ లేదా సిపిఐఎంఎల్ కానీ, ఈ పార్టీలకు సంబంధించి సిపిఎం కానీ సిపిఐఎంఎల్ కానీ, సో ఈ పార్టీలకు సంబంధించి జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్లలో ఇటు కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అంటే జాతీయ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చిన సందర్భాలు కోకొల్లలుగా కనబడ్డాయి. అదేవిధంగా ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి కూడా మద్దతు ఇచ్చిన అంశాలు లేకపోలేదు. సో ఇలాంటి పరిస్థితులలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జరిగిన పరిణామాలు సరే, మొత్తానికి అక్కడి నేతలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సమర్థవంతమైన నేతలు, ఎవరిని మనం తక్కువ చేయడానికి లేదు, అలాగని ఎవరిని ఎక్కువ చేయడానికి లేదు. నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, దాంతోపాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద తలకాయలన్నీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవే. ఆర్థికంగా బలంగా ఉండే లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే. దాంతోపాటు కాంట్రాక్టర్లకు సంబంధించి చాలా వరకు కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థే ఉన్నారు. వాళ్ళందరినీ ఢీకొని వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వెనక్కి పంపించే విధంగా ఒక సమర్థవంతంగా 2001లో పురుడు పోసుకున్న పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే పార్టీలు పుట్టుక రావడం ఓకే, కొత్త పార్టీలు వస్తాయి, చరిత్రలో అవి ఏ విధంగా కనుమరుగైపోతాయి, ఎట్లుంటుంది అనేది కూడా నేను చెప్తా. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత అంటే దీనికి ఒక కాజ్ ఉంది, దీనికి ఒక లక్ష్యం ఉంది, దీనికి ఒక ఆశయం ఉంది, దీనికి ఒక భవిష్యత్తు ఉంది, దీనికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. ఏంటది? తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం. ఏంటి? తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే ఈ కాజ్ మొదలైంది. లక్ష్యం ఏంది? అంతిమంగా కేసీఆర్ యొక్క టార్గెట్ తెలంగాణ. సో ఇక్కడ మనం ఒకసారి చర్చించండి. తెలంగాణ అనే పదం విన్నా కానీ, తెలంగాణ అనే పదం ఉచ్చరించినా కానీ, తెలంగాణ కోసం ఉద్యమం చేసినా కానీ ఇక్కడ టీఆర్ఎస్ వెంట సబ్బండ వర్గాలు వస్తాయి. ఇక్కడ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ, మైనార్టీలు కానీ, దాంతోపాటు ఇతరులు అన్ని రకాల సంబంధించి అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు మొత్తం కూడా జై తెలంగాణ కాజ్ కోసం అందరూ కూడా కలిసికట్టుగా నడం బిగించారు. ఇందులో కార్మికులు వచ్చిళ్ళు, కర్షకులు వచ్చిళ్ళు, రైతులు వచ్చిళ్ళు, విద్యార్థులు వచ్చిళ్ళు, యువత వచ్చింది, మేధావులు వచ్చిళ్ళు, అందరూ కూడా వచ్చిళ్ళు. సబ్బండ వర్గాలు కూడా తెలంగాణ ఉద్యమం కోసం
ఒక రకమైన ఉద్యమాన్ని అయితే చేసినాయి. అయితే కేసీఆర్ యొక్క చరిష్మా కూడా ఇక్కడ ఆలోచించాలి. కేసీఆర్ యొక్క చరిష్మా కూడా పూర్తి స్థాయిలో కూడా అద్భుతమైంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వ్యూహాలు 6 నెలల పాటు సుదీర్ఘంగా ఆలోచించి దీర్ఘకాలిక ప్రణాళిక చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఒక 6 నెలలు ఫామ్ హౌస్కు పరిమితమైంది అనుకో. ఇప్పటి పరిస్థితులనే చూద్దాం. దీనికి దాదాపుగా సంవత్సరంన్నర ప్రణాళిక వస్తుంది. మళ్ళీ మధ్యలో ఏదైనా కొత్త విషయాలు వస్తే చెప్పలేం, కానీ దాదాపుగా సంవత్సరంన్నర ప్రణాళిక వస్తుంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి యువకుడు, ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటి నుండి అందరూ కూడా జై తెలంగాణ అన్నారు. కేసీఆర్ యొక్క సిద్ధాంతాన్ని నమ్మిరు. కేసీఆర్కు సంబంధించి గర్జనలు పెట్టడం, మీటింగ్లు పెట్టడం, పాదయాత్ర చేయడం, సైకిల్ యాత్ర చేయడం, లేదా వంట వార్పులు, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తోరోకోలు అన్నింటినీ సమర్థవంతంగా కూడా ముందుకు నడిపించిన వ్యక్తి కేసీఆర్. ఓకే సరే, మొత్తానికి టీఆర్ఎస్ సక్సెస్ అయింది, దీంట్లో ఎలాంటి డౌటు లేదు. సరే, ఇప్పుడు కొత్తగా ఒక నినాదం వినబడ్డది. మళ్ళీ దాని తర్వాత ఏది 2014 నుంచి 2022 వరకు ఈ మధ్యలో ఒక పార్టీ వచ్చింది, మీ అందరికి గుర్తుండాలి, టీజేఎస్, తెలంగాణ జనసమితి. ఇది ప్రొఫెసర్ కోదండరాం గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ వచ్చింది. ఇది కేసీఆర్ తయారు చేసిన ఒక నాయకుడు, కేసీఆర్ తయారు చేసిన నాయకుడే కోదండరాం మొదటి నుండి ఉద్యమ ప్రస్థానం ఉన్నా, వామపక్ష భావజాలం ఉన్నా, లేకపోతే ఇతరత్ర ఏది ఉన్నప్పటికీ కూడా ఇది కేసీఆర్ మీద వ్యతిరేకతను అవకాశంగా మలుచుకొని ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామని పేరైతే అద్భుతంగా పెట్టిలు. తెలంగాణ జనసమితి అనే పార్టీని అద్భుతంగా పెట్టిలు. కానీ ఏమైపోయింది, ప్రజల్లోకి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో అంతే రెస్పాన్స్ రాలేకపోయింది. అంటే ఈ పార్టీని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు సంబంధించి అన్ని అంశాలను వివరించినప్పటికీ కూడా ఈ పార్టీ వైఫల్యం చెంది కాంగ్రెస్లో పొత్తులో భాగంగా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీగా పోటీ చేయడం, రకరకాల పోటీలు చేసినప్పటికీ కూడా వైఫల్యాలు చెందింది టీజేఎస్. సో ఇది ఒక పార్టీ. దీంతో పాటుగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి తెలుగుదేశం మళ్ళీ ఒకసారి రావాలనే ఆలోచనతో పోరాటం చేసిరు, రాలేకపోయింది. జనసేన కూడా తెలంగాణలో పాగా వేయాలనుకున్నది, వేయలేకపోయింది. ఇక దాంతో పాటుగా ఇక కొత్త పార్టీలు ఏవి కూడా రాలేకపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం చాలా స్పష్టంగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా కూడా మనందరం ఇక్కడ ఆలోచిస్తే ఇప్పుడు టీఆర్ఎస్ సక్సెస్, దీంట్లో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా, ఇది 2001 నుంచి నిరంతరంగా కొనసాగుతుంది. ఈ పార్టీ ఇక ప్రజల నుంచి వేరు చేయడం లేదా ప్రజల నుంచి దూరం చేయడం అనేది అసాధ్యం అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోరు. మరి ఈ తర్వాత ఇప్పుడు ఏదైతే ఈటల రాజేందర్కు సంబంధించి ఒక పార్టీ అయితే తెర మీదకి తీసుకొచ్చింది కదా, ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి, ఒక్కటే కాదు. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మనం చూసిన పార్టీలలో చాలా వరకు కూడా పార్టీలన్నీ కూడా తెర మీదకి రావడం, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కనబడుతున్న విషయాన్ని మనం అయితే చూస్తున్నాం. టీజేఎస్ అంటే బీజేఎస్, బహుజన జనసమితి, బీజేఎస్. ఈ బహుజన జనసమితికి సంబంధించి ఒకసారి చూద్దాం. బీజేఎస్ అంటే బహుజన జనసమితి, జనతా అనుకుంటా. సో ఈ బీజేఎస్ పార్టీకి సంబంధించి ఇది ఈటల రాజేందర్ గారి సారథ్యంలో రాబోతుంది అనుకుంటున్నాను. దీని టార్గెట్ ఏంది, బీసీలందరినీ ఏకం చేస్తారు. మరి బీసీలందరినీ ఏకం చేస్తారు, సరే, బీసీలకు సంబంధించి మరి ఓసీలు దూరం కావాలన్నా, ఎస్టీలు దూరం కావాలన్నా, మైనార్టీలు దూరం కావాలన్నా ఒకసారి మీరు ఆలోచించాలి. ఒక కులంతోనో ఒక మతంతోనో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తా అంటే అది అసాధ్యం. లేదు, నేను ఒక వ్యక్తిని స్టాండర్డ్గా నేను బీసీలే లక్ష్యంగా పార్టీ పెడతా అంటే మీరు ఆర్ కృష్ణయ్యని చూడుర్రి, దాంతోపాటు ఇంకా చాలా మందిని చూడుర్రి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఆర్ కృష్ణయ్య పోరాటం అనేది అద్భుతం, దాంట్లో ఇంకా మాటలు లేవు. మందకృష్ణ మాదిగ పోరాటం అద్భుతం, దాంట్లో మాటలు లేవు. కమ్యూనిస్టుల పోరాటాలు అద్భుతాలు, అది దాంట్లో మాటలు లేవు. కానీ ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు క్షణాలలో మన దగ్గరున్న మొబైల్ ఫోన్లలో అందుబాటులోకి వస్తుంది. సో అందుబాటులోకి వచ్చినప్పుడు
ఇప్పుడు ఈటల రాజేందర్ ఏదైతే పార్టీ పెడతా అని బీజేఎస్ పార్టీ పెడతా అని ఈటల అనుకుంటున్నాడో ఇది సాధ్యమేనా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. టార్గెట్ బీసీలను పెడితే మిగతా సబ్బండ వర్గాలు కూడా ఏకమైతాయి అంటే కాదు. ఇక్కడ బీసీలను లేదా ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను ఓసీలను టార్గెట్గా కాదు. ఇక్కడ టార్గెట్ ఏంది? ఏపీని టార్గెట్ పెట్టుకొని కేంద్రాన్ని టార్గెట్ పెట్టుకొని ఇక్కడి రాజకీయ పార్టీలు ఆల్ పార్టీస్ను టార్గెట్ చేస్తే ఏమన్నా ఇలంపలం. ఎందుకంటే కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చిల్లా అంటే ఇప్పటి వరకు నయా పైసా తెచ్చింది లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థతోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు బనకచెర్ల విషయంలో ఏం జరుగుతుందో తెలుసు. సో సమస్యలు అనేది ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి. మన తెలంగాణలో సమస్యలు అనేది అద్భుతంగా ఉన్నాయి. ఈ సమస్యల కోసం పోరాటం చేసే పటిమ కలిగిన వ్యక్తులు కావాలి తప్ప ఒక కులాన్నో ఒక మతాన్నో బేస్ చేసుకొని పార్టీ పెడతా అంటే ఇది చరిత్రలో మిగలదు. పోనీ ఈటల రాజేందర్ బయటికే వచ్చిండే అనుకుందాం. ఇప్పుడు ఏంది? ఇక్కడ ఈ ఆప్షన్ ఏముంటుంది? బీఆర్ఎస్ ఉంటుంది, ఐదరార్ కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది. సరే బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చిండు, బీఆర్ఎస్లోకి పోతాడా? పోడు. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉన్నది. ఒకవేళ పోవాలనుకున్నా అది చర్చలు జరగాలి. కాంగ్రెస్లోకి పోతాడా? అది కాని ముచ్చట. ఎందుకంటే కాంగ్రెస్లో ఇప్పటికే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇక వాళ్ళు కొట్టుక చచ్చాలకే అది పెద్ద సముద్రం. అల్లకు పోతే ఈటల రాజేందర్ సంబంధించి ఇబ్బంది అయిపోతుంది. ఒకవేళ బీజేపీలో గనక 2028 వరకు కొనసాగితే మళ్ళీ 2028లో ఎమ్మెల్యే టికెట్కి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి బండి సంజయ్ తీసుకురాలేకపోతాడా అంటే ఆ పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఆల్మోస్ట్ అయిపోయింది అనుకునే తరుణంలోనే అది రాబందులకి ఎత్తుకపోయిన ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలో ఇక్కడ 2028 వరకు మళ్ళీ హుజరాబాద్లో ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. సో ఇదంతా జరిగినప్పుడు ఏమైపోతుంది? అల్టిమేట్గా ఈటల రాజేందర్కు సంబంధించి రాజకీయ భవిష్యత్తు అనేది క్వశ్చన్ మార్క్. కొత్త పార్టీ పెడితే ఇక అది అసాధ్యం. ఇప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ కొత్త పార్టీ అనేది సాధ్య అసాధ్యాలు కనుక లెక్కేసుకుంటే ఫస్ట్ ప్రజలు నమ్మేటట్లేరు నాయకులను. ఇప్పటికే నాయకులంతా ఘోరంగా ఉన్నారు. వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు, వాళ్ళని దగ్గర తీసి చేరదీసే పరిస్థితులలో కూడా కనబడతలేరు. మరి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏ కాజ్తోని బీజేఎస్ ప్రజల్లోకి వెళ్తుంది? బహుజన జనతా సమితికి సంబంధించి ఏ విధంగా బీజేఎస్ ఏ విధంగా వెళ్తుంది? ఏది బీసీ రిజర్వేషన్ బిల్లుల కోసం కొట్లాడుతుంది అనుకో. సరే పార్టీ పెట్టి కొట్లాడతారు బీసీలకు సంబంధించి అమలైతే. దాని తర్వాత ఏంది అంటే పార్టీ సమస్యల కోసం. అంటే ఇప్పుడు ఒకసారి చూడుర్రి, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నీళ్ల పంచాయతీ తారాస్థాయిలో ఉన్నది. ఒక విషయంలో చెప్పాలంటే ఈ విషయంలో మొదటి నుండి పోరాటపడో ఏదో చేస్తున్న స్టేట్మెంట్లు ఇస్తున్నది కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇప్పుడు దాన్ని ప్రజాక్షేత్రంలోకి ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ ఎందుకు పుట్టుకొచ్చింది, అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలి అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. కానీ దీన్ని కేంద్రంతో అన్ని రాజకీయ పక్షాలు అఖిల పక్షాలు ఏది సెంట్రల్లో జాతీయ స్థాయిలో అఖిల పక్షాలు అన్నింటినీ ఏకం చేసుకొని వెళ్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితులు కనబడతలేదు. సో ఇక్కడ ఏంది అంటే ఈటల రాజేందర్ గనక పార్టీ పెడితే ఇక తన రాజకీయ భవిష్యత్తుకు పూర్తి స్థాయిలో ఇబ్బంది ఏర్పడే పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతోపాటు ఆయన ఏమీ చేయలేని నిస్సాయ స్థితికి కూడా వెళ్ళిపోయిన పెద్ద ఆశ్చర్యం లేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఒకవేళ బీజేపీలు ఉంటే కూడా ఇబ్బంది అనేది మరో రకంగా కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇంకేమని జరిగింది, తెలంగాణలో ఏం జరుగుతున్నది అనే అంశానికి ఇక వేరే ఒక టాపిక్లోకి మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరికీ కూడా హైదరాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్క ఇక్కడి నివాసం ఉంటున్న వారందరికీ కూడా అనుభవిస్తున్న వేద మీ అందరికీ తెలుసు. ఇక జిహెచ్ఎంసీకి ఏమైంది? హైడ్రాతో కలవడం లేదా? వర్షాకాల సహాయక చర్యలలో హైడ్రా బిజీ. సర్కార్ ఆదేశించినా సహకరించని బల్దియా. అధికారులకు కమిషనర్ కర్నన్ క్లాస్ హైడ్రాకు సహకరించాల్సిందేనని ఆదేశాలు. సహకరించిన వారిపై చర్యలు తప్పవంటూ అల్టిమేటం. తుస్సుమన్న వాటర్ హోల్డింగ్ ఏది స్ట్రక్చర్ మోటార్లు అంటూ కూడా చూడొచ్చు. 4 రోజుల పాటు వానలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. నేను నిన్న హైడ్రాకు సంబంధించి వీళ్ళు సరే మొత్తానికి తెలంగాణలో ఒక హైడ్రా వచ్చింది. హైడ్రా ఇది ఎక్కడ చూసినా ఎక్కడికి పోయినా ఇదే పేరు వినబడుతుంది, ఇదే పేరు కనబడుతున్న పరిస్థితులు కనబడతాయి. అసలు హైడ్రాకు సంబంధించి ఏం జరుగుతుంది? హైడ్రాకు సంబంధించి ఈ ప్యాట్నీ దగ్గర ఏదైతే
కన్వర్షల్ నాలాలకు సంబంధించి తీసేసిన తర్వాత ఏమైపోయింది, ఎక్కడికక్కడ నీళ్లతో నిండిపోయిన పరిస్థితి కనబడ్డది. నీళ్లతో నిండిపోతే వాళ్ళ అపార్ట్మెంట్లలోకి నీళ్లు రావడంతో అనేక రకాలుగా కూడా కాలనీవాసులు ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఆ తప్పిదం ఎవరిది? హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ మీద ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇంకొక విషయానికి సంబంధించి చూద్దాం. ఈ హైడ్రా ఈరోజు ఇక్కడ చేస్తుంది కదా, నిన్న నేను ఒక వీడియో చేసిన, మీ అందరికీ తెలుసో లేదో, నిన్న నేను ఒక వీడియో చేసిన. ఈ వీడియోకు సంబంధించి ఇక్కడ మీకు కనబడుతుంది, ఒకసారి చూడుర్రి. ఏది అంటే ఈ హైదరాబాద్కు సంబంధించి చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా కన్స్ట్రక్షన్స్ చాలా కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ విజేతకు సంబంధించి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ విజేత ఇన్ఫ్రాకు సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి ఇదేంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మీకు కనబడుతున్నది కదా, ఈ విజేత ఇన్ఫ్రాకు సంబంధించి దీనికి సంబంధించిన సర్వే నెంబర్లేమో వ్యవసాయ అగ్రికల్చర్ భూమి అన్నారు. ఇది కమర్షియల్గా ఎప్పుడు మారిందో, దీనికి రేరా ఎట్లా అప్రూవల్ ఇచ్చిందో, జిహెచ్ఎంసీ ఎట్లా అప్రూవల్ ఇచ్చిందో, బహుళ అంతస్తుల నిర్మాణానికి ఎట్లా ఇచ్చిందో తెలియదు. ఒకటి, ఈ విజేత ఇన్ఫ్రా ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళ యొక్క దారుణమైన పరిస్థితి ఏంటంటే దాంట్లో లోన్ తీసుకుంటామంటే కూడా వాళ్ళు అడిగితే కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తలేరట. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో అందమైన భవంతులు కడుతున్నారు. నా కొడుకు నా బిడ్డ పెళ్ళికో లేకపోతే హైదరాబాద్లో నివసించడానికో 4 రూపాయలనే కనుక ఇక్కడ ఇన్వెస్టిమేషన్ చేస్తే బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. ఈ విజేత ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన ఈ వీడియో మనకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ఉంటుంది, మీరు పోయి చూడుర్రి. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి చాలా వరకు కూడా ఏమేం జరుగుతుంది, ఎట్లెట్లున్నది అనేది ఆ విజేత ఇన్ఫ్రాకు సంబంధించి పోయి చూసే ప్రయత్నం చేయరు. సో ఇక్కడ హైడ్రాకు సంబంధించి నేను ఏమంటున్నా అంటే, ఓ పక్కన భారీ వర్షాలు కురుస్తున్నాయి, మరో పక్కన భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. మరి ఆ తర్వాత మనోళ్ళు చేయాల్సిన పని ఏంది? ట్రాఫిక్ని క్లియర్ చేయాల్సిన పనులు ఉంటాయి. కానీ ఆ వర్షంలో కూడా గొడుగు పట్టుకొని ట్రాఫిక్ చలాన్ల మీద ఫోటోలు తీస్తే మీకు ఏమనిపిస్తుంది? మిమ్మల్నే ప్రజలారు అడిగేది. సుర్రుమని కాలుతుందా లేదా సామాన్యుడిగా? కానీ ఈరోజు హైడ్రా పేరు చెప్పి పేద ప్రజల గుండెలను గుబేలు అనిపిస్తున్నారు. ఓ రోడ్లు చక్కగా ఉండే, ఓ నాలాలకు సంబంధించి చక్కగా ఉండే, దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. దీని మీద సమీక్ష జరగదు. ఏమన్నంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ లేకపోతే జిహెచ్ఎంసీకి సంబంధించో లేకపోతే హైడ్రా బృందాలు గివే రావాలి, వీళ్ళే చేయాలి తప్ప ఏం లేదు. ఎక్కడికి శినుకు పడితే నగరం అంతా చిత్తడి అవుతుంది. దీని మీద మాత్రం దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండదు. నాకు తెలిసి ఎప్పటిదో నిజాం కాలం నాటి డ్రైనేజ్ వేస్తుంది తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదనేది తేట తెల్లం అయిపోతున్న పరిస్థితి అయితే అందరికీ తెలిసిన విషయమే. ఇక దీంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం కూడా ఉన్నది. ఇది కారును పోలిన ఫ్రీ సింబల్స్. ఈసీ ప్రకటించిన 36 గుర్తులలో కెమెరా, ఓడా, చపాతీ రోలర్. ఇప్పటికే అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ పరిగణలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసే జాబితాలలో 11 పార్టీలు, మరో 68 రిజిస్టర్డ్ పార్టీలు సైతం జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అంటూ కూడా చూస్తున్నాం. ఏంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉన్న పార్టీలు, వాటి గుర్తులు, ఫ్రీ సింబల్స్ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 11 గుర్తింపులు పొందిన పార్టీలు, మరో 68 రిజిస్టర్ అయిన గుర్తింపు పొందని పార్టీలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక కొన్ని గుర్తుల కేటాయింపులపై క్లారిటీ ఇచ్చింది. ఈసీ ప్రకటించిన 36 ఫ్రీ సింబల్స్ జాబితాలలో 3 కారును పోలిన గుర్తులున్నాయి. దాంట్లో కెమెరా ఒకటి ఉన్నది, ఈ కెమెరా ఉన్నది. దాంతోపాటు చపాతీకి సంబంధించింది చపాతీ రోలర్ ఉన్నది. ఇంకోటి సంబంధించి ఓడ గుర్తున్నది. ఇది కారు గుర్తుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గీయులు ఆరోపిస్తున్న వాదన. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందిగా మారబోతుందా అనేది చూడాలి. ఈ నెల 15న బీఆర్ఎస్ సంబంధించిన నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈసీ విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలలో ఆ గుర్తులు సైతం ఉండడంతోనే కాస్త ఆశ్చర్యపోవాల్సిన అంశం కూడా ఏర్పడింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న గుర్తులు ఇవే. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఫ్రీ ఏవైతే గుర్తులు ఉన్నాయో వాటికి సంబంధించిన సింబల్స్ ఒకసారి చూద్దాం. ఎయిర్ కండిషన్ ఉంది, యాపిల్ ఉంది, పండ్ల బుట్టు ఉంది, బ్యాటరీ టార్చర్ ఉంది, బెల్ట్ ఉంది, బైనాక్యులర్ ఉంది, కెమెరా ఉంది, క్యారమ్ బోర్డు ఉంది,
చపాతీ రోలర్ ఉంది, కోట్ ఉంది, ఫుట్బాల్ ప్లేయర్ తదితర గుర్తులు కూడా ఉన్నాయి. ఇందులో గిఫ్ట్ ప్యాకెట్, గ్రామోఫోన్, ద్రాక్ష పండ్లు, పచ్చి మిరపకాయ, హార్మోనియం, పనసపండు, అగ్గిపెట్ట, మైకు, పౌరులు, ముకుడు, పియర్స్, పెన్ స్టాండ్, దాంతోపాటు పెస్టల్కు సంబంధించి దాంతోపాటు ప్రెషర్ కుక్కర్ ఉంది, రీఫ్రిజిరేటర్ ఉంది, రంపం నౌకు ఉంది, బూట్ ఉంది, సితార్ ఉంది, స్విచ్ బోర్డ్ ఉంది, టెన్నిస్ రాకెట్ ఉంది, బంత్ ఉంది, దాంతోపాటు టైర్స్ ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, ఊలు సూది ఉంది, ఇంకా చాలా గుర్తులు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో వీటి అన్నిటి వల్ల ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే, ఈ ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కొన్ని గుర్తులు అంటే బీఆర్ఎస్ కారును పోలిన గుర్తులు ఉండడంతో బీఆర్ఎస్ వర్గీయులు కూడా ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ప్రధానంగా కూడా కెమెరా కానీ లేదా చపాతీ రోలర్ కానీ ఓడ కానీ దీనివల్ల ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అంటే కొంతమంది కంటి చూపు కానీ లేదా కొంతమందికి సంబంధించి గుర్తుకు సంబంధించిన గుర్తు పోలి ఉండడంతో ఓట్లని క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది బీఆర్ఎస్ వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలిసినప్పటికీ కూడా మళ్ళీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ వర్గాలు ఆల్రెడీ ఈసీ అయితే ప్రకటించింది. దీనివల్ల బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ అయితే తాకే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఓటు బ్యాంకు రూపంలో చాలా వరకు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, నిన్న రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసాడు. నేను చూసినా కదా, ఇగో ఇదే మీరు అందరు చూసే ఉంటారు. 10 ఏళ్ళు నేనే సీఎం. ఎవరన్నది ఈ మాట? మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అన్నమాట. ఏమన్నాడు? నేను ఈ 5 ఏళ్ళు మాత్రమే కాదు, ఇది 2025, 2028 వరకు నేనే ఉంటా, ఆ తర్వాత మళ్ళా 10 ఏళ్ళు కూడా నేనే ఉంటా అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా సొంత పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రమే దీన్ని అంగీకరించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు, అగ్రీ కూడా కావట్లేదు, పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నావు. నువ్వు ఎట్లా అంటావు? నీ పార్టీయా? నువ్వు వెచ్చినవా? నువ్వు పెంచినవా? నువ్వు పోషించినవా? నువ్వు ఎట్లా అంటావు? నువ్వు మా లెక్క ఒక మెంబర్వే అంటూ రాజగోపాల్ రెడ్డి ఇదివరకే మంత్రి పదవి రాలే, ఆ కోపం ఈ కోపం అంతా బయటికి ఎట్లా గక్కిండో చూడు. 10 ఏళ్ళు నేనే సీఎం, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. ఇది ఎవరు చెప్పిండు? మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ సీఎం రేవంత్ వ్యాఖ్యల మీద పూర్తి స్థాయిలో కూడా మనోడు చేసిన అంశానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. ఎందుకు అంటే ఇక చూడు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ సీఎంగా ఉండి పాలమూరు గడ్డ నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేసిండు. రాబోయే 10 ఏళ్ళు నేనే సీఎం ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలకు నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అంటూ రాసుకొచ్చారు. సీఎం హోదాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ సీనియర్ నేతలు గుస్సవుతుండగా రాజగోపాల్ రెడ్డి ఏకంగా ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారిన అంశం కూడా కనబడుతుంది. సో ఇక్కడ ఒక అంశాన్ని కూడా మనం చూడాల్సిన అంశం కనబడుతుంది. ఏంటి అంటే, ఈ రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిండు, ఈయన మునుగోడు ఎమ్మెల్యే. ఈయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసిండు అంటే, ఇప్పటికే ఈయనకు సంబంధించి మంత్రి పదవి అయితే రాలే, అది మీ అందరికీ తెలిసిన విషయమే. మంత్రి పదవి విషయంలో ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిండు, ఆయనకి ఇవ్వనని కూడా చెప్పిలో అది ఏం జరిగిందో ఇక వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. కానీ ఇందులో చెప్పిన దాంట్లో ఒక అంశం కూడా ఉంది. ఎందుకంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాని విధానాలకు మాత్రం వ్యతిరేకం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు నల్గొండకు సంబంధించి. దాంతోపాటుగా షబీర్ అలీ ఉన్నాడు, మధు యాష్కి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉన్నాడు, మల్లు రవి ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్ నేతలు అయితే మీ కాంగ్రెస్ పార్టీలో కనబడతారు. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ ఎవరి ఆదేశాలతో పనిచేస్తారు? ఢిల్లీలో ఉండే సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, మీరు లేదనుకోవచ్చు కానీ వాస్తవమైన విషయం, రాబర్ట్ వాద్రా రాజకీయాలలో లేకపోవచ్చు కానీ ఆయన ఆదేశాలు స్పష్టంగా ఉంటాయి అనేది కొంత మాట. ఇక ఇంకొక విషయం ఏంటంటే,
వాళ్ళ ఇన్ఛార్జీలుగా ఉండే కేసీ వేణుగోపాల్ కానీ ఇతరత్ర చాలామంది ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉంటారు. వీళ్ళందరి ఆదేశాల ఆధ్వర్యంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. అది వాస్తవమైన విషయం. సో ఈయన చేసిన వ్యాఖ్యలలో తప్పులేదు, ఎందుకంటే జాతీయ పార్టీ విధానాలకు వ్యతిరేకం. ఇంకొక విషయం ఏంటంటే ఆ పార్టీకి సంబంధించి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే 10 ఏళ్ళు ఉండడానికి ఇది ప్రాంతీయ పార్టీ కాదు, లేకపోతే ఇది రేవంత్ రెడ్డి స్థాపించిన పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ కూడా ఎవరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇలాంటి పరిస్థితులలో కోమటిరెడ్డి పోస్ట్ కాస్త వైరల్గా మారిపోయింది. ఈ వైరల్గా మారిన సందర్భాలలో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరందరూ చూడాల్సిన విషయం ఏంటంటే, మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా కూడా మీరు అందరూ అనుకుంటున్నారేమో అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి వర్గీయులకు సంబంధించి జరుగుతున్న చర్చలో ఏం జరిగినా పర్వాలేదు అనుకుంటున్నారేమో, కానీ వాస్తవం ఏంటంటే వీళ్ళు ఈ పార్టీలో మంత్రి పదవుల కోసం లేదా మొదటి నుండి కూడా వీళ్ళన్న కూడా గతంలో ఏంది అంటే పిసిసి అధ్యక్షుడు పదవి ఇవ్వకపోతే ఢిల్లీకి వెళ్ళి మరీ లొల్లి పెట్టొచ్చాడు. అదే కోమటిరెడ్డి రాజగోపాల్ ఢిల్లీకి వెళ్ళి షేర్లు కూడా విరగొట్టొచ్చు. మీకు పాత వీడియోలో కూడా ఉంటాయి, పోయి చూడు నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఏంది అంటే గిడైనా ఉండే ఇక ఈటల రాజేందర్ది మనం చూసినాం కదా. మళ్ళొక్కసారి చెప్తా, ఈ మాటలన్నీ ఎవరిని ఉద్దేశించి అనేది డైరెక్ట్గా మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే కమలం పార్టీలో చర్చ జరుగుతుంది. కొడక జాగ్రత్త, కడుపులో కత్తులు పెట్టుకొని కౌలేయించుకొని నాపై సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలలో మా వాళ్ళే పోటీ, నేను రాకముందు హుజరాబాద్లో బీజేపీకి క్యాడర్ లేదు, ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. ఏం లేదండి, ఇక్కడ విషయం ఏంటంటే హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిండు. అక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులుగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది ఈటల రాజేందర్ గారు. అయితే ఈటల రాజేందర్ గారి నియోజకవర్గంలో పాగా వేయడానికి బండి సంజయ్ అనుచరులను ఒక్కొక్కరిగా ఎవరైతే బండి సంజయ్ నమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చే పరిణామాలలో భాగంగా ఉన్నారు అనేది వాస్తవం. ఈ విషయం ఎప్పుడు బయటపడ్డది? మొన్న ఎప్పుడైతే ఫ్రీ సైకిళ్ళు అంటూ బండి సంజయ్ వ్యూహాత్మకంగా హుజరాబాద్లో అడుగుపెట్టిండో అప్పటి నుండి పూర్తి స్థాయిలో కూడా ఈ పంచాయతీ తెర మీదకి వచ్చింది. ఎప్పుడైతే బండి సంజయ్కి సంబంధించి ఫ్రీ సైకిళ్ళు అన్నాడో, ఆ ఫ్రీ సైకిళ్ళకి సంబంధించిన చర్చ జరిగిందో, ఆ ఫ్రీ సైకిళ్ళు అంటూ హుజరాబాద్లో అడుగుపెట్టిండో, పెట్టిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎవరైతే ఈటల రాజేందర్ కోసమో ఆయన కోసం పనిచేస్తారో వాళ్ళకైతే పదవులు రావు, బండి సంజయ్ కోసం పనిచేసే వాళ్ళకు వస్తాయి అనేది ఇండైరెక్ట్గా అక్కడ సంకేతం ఇచ్చిండు. సో ఇలాంటి విషయాలలో ఏం జరిగిందంటే హుజరాబాద్ ప్రజలు మొదటి నుండి కూడా ఈటల రాజేందర్ను నమ్ముకున్న వర్గం అంతా ఈయన దగ్గరికి నిన్న వాళ్ళ ఇంటికి పోయి, కార్యకర్తల షామీర్పేటలు ఉంటుంది కదా వీళ్ళు, ఇంటికి పోయి అక్కడ సమావేశమైన. ఎందుకంటే మాకు పదవులు రావని బండి సంజయ్ వర్గం అంటుంది, మరి పదవులు వస్తాయా రావా, నువ్వు ఈ పార్టీలో ఉంటావా కొత్త పార్టీ పెడతావు, నువ్వు ఉండాలనుకుంటావా మమ్మల్ని ఉంచాలనుకుంటావు, మరి మీ ఇన్ని రోజులు కష్టపడ్డది దేనికోసం, మరి మన భవిష్యత్తు ఏంది, మన వ్యూహాత్మకత ఏంది, మన కథ ఏంది, మన లక్షణం ఏంది అంటూ మొదలు పెట్టుకుంటూ వచ్చింది. ఇక గక్కడి నుండి జరిగిందే చర్చ. సో ఇది బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వేరే విషయం కాదు, వేరే కథ కాదు, మళ్ళీ వేరే విషయం అనుకునేటోరు, వేరే విషయం అసలు కానే కాదు. ఇక దాంతోపాటుగా ఇంకొక ఎపిసోడ్ కూడా మీ అందరికీ కనబడుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మోడీ ఎవరు, ప్రధాని నరేంద్ర మోడీ ఆల్రెడీ ఈయన పని అయిపోయింది. ఎట్లయిపోయింది అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ రోజు రోజుకు గణనీయంగా దారుణంగా కూడా పడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. 3వ టర్మ్లో తగ్గిన బీజేపీ ప్రభంజనం, సీట్లు తగ్గడం వరుస వైఫల్యాలే కారణం. ధరల కట్టడి, ఉద్యోగాలు, శాంతి భద్రతలు, దౌత్య విధానాల్లో ఎన్డీఏ సర్కార్ ఫెయిల్, పొరుగు కయ్యాలతో వరల్డ్ వైడ్ డ్యామేజ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ చాలా రకాలుగా కూడా బీజేపీ ఏ విధంగా గ్రాఫ్ డౌన్ అయింది, ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ డౌన్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది కూడా చెప్తా. దశాబ్దాల కాలం పాటు ఇష్టారాజ్యంగా ఒక రకంగా నియంతృత్వ పోకడలతో అంతా తానే అన్నట్టుగా వ్యవహరించిన ప్రధాని నరేంద్ర మోడీ తడబడుతున్నారు. సంప్రదింపులు, సమీక్షలు వంటి పదాలకు అర్థం తెలియనట్టుగా ఏకపక్షంగా చట్టాలను చేసి ఒకప్పటి బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు ప్రతి విషయంలోనూ పీచే మూడ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికలలో ఒంటరిగా అధికారంలోకి వస్తామనుకున్న కమల దళానికి ప్రజలు షాక్ ఇచ్చారు. మిత్రపక్షాల మద్దతు ఉంటేనే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చారు. దీంతో 3వ టర్మ్లో మునుపటి దూదూకుడు తనాన్ని తగ్గించుకున్న మోడీ సర్కార్ ఆపరేషన్ సింధూర్తో అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టేందుకు ప్రతిపక్షాల మీద ఆధారపడే స్థితికి వచ్చింది. మొత్తంగా గడిచిన సంవత్సర కాలంలో మోదీ డౌన్ఫాల్ ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి చాలా రకాలైన ఉదాహరణలు ఉన్నాయి, ఒక్కొక్కటిగా కూడా చెప్తా. 2004లో సార్వత్రిక ఎన్నికలలో
ఏది మోడీ డౌన్ఫాల్ 2024 సార్వత్రిక ఎన్నికలలో 400కు మించి సీట్లు సాధిస్తామని బీజేపీ పెద్దలు పలికిలు. కానీ మోదీ ఫోటో చూసి ఓట్లు పడతాయనుకొని ఉదరగొట్టిలు. అయితే 10 ఏళ్ల పాలనలో మోడీ ఇచ్చిన అసత్యాలను, హామీలను ఎన్నికల సమయంలో ప్రజలు గుర్తు చేసుకున్న నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని నమ్మించడం, పెద్ద నోట్లను రద్దు చేసి స్విస్ బ్యాంకులలో ఉన్న ధనాన్ని కూడా తీసుకొస్తానని చెప్పాడు. ఈ పెద్ద మనిషి ఏం చేయలే, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. మరీ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికైతే 3 నామాలు పెట్టిండు. నిజంగా చెప్తున్నా, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది గుండు సున్నా. ఇప్పటికీ బనకచెర్లకు 84,000 కోట్లు ఇచ్చిండు. అదే కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు హోదాకు సంబంధించి దాని విషయంలో మాత్రం ఎన్డీఎస్ఏ కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలు వస్తున్నాయి. గుజరాత్లో జరిగిన దాంట్లో మాత్రం ఎక్కడా రావట్లేదు. అంటే ఒకసారి తారతమ్యాలు మీరు అందరూ ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం 2 పర్యాలు బాగున్నది అని మీరు అనుకుంటున్నారు, కానీ ఎప్పుడూ బాగోలేదనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరు నల్లధనం నుండి మొదలు పెడితే, స్విస్ బ్యాంక్ అకౌంట్ల నుంచి మొదలు పెడితే, ఏడాదికి 1 కోటి ఉద్యోగాల నుంచి మొదలు పెడితే, గుజరాత్లో కూలిపోతున్న ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు, దాంతోపాటు డ్యామ్లు అన్నిటికీ సంబంధించి చూస్తే మీకే సినిమా అర్థమైపోతుంది. సో ప్రధాని నరేంద్ర మోడీ ఇక వద్దు అనే పరిస్థితులు వచ్చినాయి అంటే నిజమే అనిపించడంలో ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కాదండి, ప్రతి ఒక్కటికి సంబంధించి. ఇక్కడ ఒక్కొక్క విషయం కాదు, మీరు ఒకసారి చూడండి. వీళ్ళ పతనానికి కారణం ఏంది? ఆర్టికల్ 370 కానీ, జీఎస్టీ కానీ, పెద్ద నోట్ల రద్దు కానీ, 3 సాగు చట్టాల విషయంలో మిత్రపక్షాలు సహా ఎవరి మాట వినకుండా చేసిన అంశం కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కూడా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ కానీ, దాంతోపాటుగా ప్రతి చోట కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తాం. దాదాపుగా 2014-22 మధ్యకాలంలో 2,974 చోట్ల ఈడీ, సిబిఐ దాడులు జరగగా 2024-25 మధ్యలో 10ల సంఖ్యలో సోదాలు జరిగినట్లుగా గణాంకాలు కూడా చెప్తున్నాయి. అంటే వీళ్ళ అంశానికి సంబంధించి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ పొరుగు దేశాలకు సంబంధించి అన్నింటితో కూడా పంచాయతీ పెట్టుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సో ఫైనల్గా మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ పని అవుట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం స్పష్టంగా కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నిన్న జంకు సైరన్ పై హుక్కుపాదం. తెలంగాణ నీటి హక్కులపై విద్యార్థులలో చైతన్యం కల్పించేందుకు బీఆర్ఎస్వి నేతలు నడుం బిగించారు. జంగు సైరన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఏపీ జలదోపిడిపై శనివారం ఈ నెల 25 దాకా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించి బ్రోచర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద శనివారం ఆవిష్కరించాయి. దీనిపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, దాంతోపాటు పడాల సతీష్, కడారి స్వామి యాదవ్, తుంగబాలను అరెస్టు చేసిన దృశ్యాలకు సంబంధించి మీరు చూస్తున్నారు. నేనేమంటున్నానంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయం గురించి ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తెలవాలి. ఎట్లా తెలవాలన్నా కూడా చెప్తాను. ఊళ్ళో ప్రతి గ్రామంలో హనుమంతుడు ఎట్లుంటాడో, ప్రతి గ్రామంలో బొడ్ర ఎట్లుంటుందో, ప్రతి గ్రామంలో దేవతలు ఎట్లుంటారో, గట్లనే మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం బతకాలన్నా, బ్రతుకు ముందుకు సాగాలన్నా, బ్రతుకు జట్కా బండి నడవాలన్నా నీళ్ళు అనేది అవసరం. మన తెలంగాణ గడ్డ మీకెళ్ళి, మన తెలంగాణ ప్రాంతం నుంచి, మన తెలంగాణ భూమిలోకి పోయిన నీళ్లకు మనకే వాటా లేకుండా చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండుర్రి. సిద్ధంగా ఉంటేనే ఏమైనా నడుస్తాయి, లేకపోతే కాదు. ఇక పార్టీ ఆఫీసులుగా పోలీస్ స్టేషన్లు, ఇది నేను చెప్పిన మాట కాదు. గతంలో చాలా సందర్భాలలో ఈ తెలంగాణలో ఉండే చాలామంది మేధావులు మాట్లాడిన మాట. చట్టాలకు విరుద్ధంగా అక్రమ కేసులు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ప్రశాంతమైన మల్కాజ్గిరిలో రౌడీయిజం చేస్తారా? ఓడిపోయామని చంపేస్తారా? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. హద్దు మీరితే తీవ్ర పరిణామాలు తప్పవు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూదనాచారి, పద్మారావు తదితరులు కూడా పరామర్శించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, మల్కాజ్గిరి అనేది మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్, వీళ్ళిద్దరు కూడా గతంలో ఇక్కడ పాగా వేసిరు, ఇక్కడ ఓడిపోయిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. సో మల్కాజ్గిరికి సంబంధించి ఏదైతే ఈవినింగ్ రాత్రి సమయంలో ఒక ఎమ్మెల్యే వచ్చి కారు మీద కూర్చొని సిఐ ఇట్లా రా, వాళ్ళ మీద రౌడీ షీట్ అది ఇది ఓపెన్ చేయమని ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ, ప్రజలకు అంతరాయం కలిగిస్తూ, అర్ధరాత్రి అంటే చీకటి పడ్డ తర్వాత రాత్రి సమయాలలో వ్యవహరించిన ఎమ్మెల్యేల మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు. కానీ గీడ ఊకొని గీ వైఆర్టీవీ వేదిక మీద వాస్తవాలను చెప్పినందుకు మాత్రం మా మీద కేసులు అవుతాయి. ఒక ఎమ్మెల్యే ట్రాఫిక్కు సంబంధించి అంతరాయం కలిగిస్తాడు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాడు, రౌడీ షీటర్లతోని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తాడు.
మరి ఇక్కడ వీళ్ళందరికీ సంబంధించి కూడా ఎక్కడ మాట్లాడరు. కానీ ఈరోజు కేవలం ఇదే మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి అంత చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించడు. ఎందుకు, ఏంటి, ఈ మర్మం ఏంటి? తెలంగాణ హైదరాబాద్ ప్రజలకు చెప్పురు. మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఒక ఎమ్మెల్యే తన యొక్క అల్లరి మూకలతోని రాత్రి వేళలలో కారు మీద కూర్చోవడం కరెక్టేనా? ట్రాఫిక్ అంతరాయం కలగలేదా? ప్రజలకు భయభ్రాంతులకు రాలేదా? ఇబ్బంది కలగలేదా అనేది ఒకసారి చూడు. దీని గురించి ఏం చేస్తారు? లా అండ్ ఆర్డర్ ఉందా? రాష్ట్ర హోంమంత్రి కూడా మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారే. మరి రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద మాత్రం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు. మరి ఇది ఎక్కడి పంచాయతీ? నేనైతే ఇలాంటి విచిత్రమైన సంఘటనలు చూస్తాను అనుకోవడం ఫస్ట్ టైం నేనైతే. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, చాలా వరకు కూడా చూస్తాం కదా మనం. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందా, ఈ విధంగా కూడా ఉంటుందా అనేది కూడా చెప్పిన పరిస్థితి కన్నా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ కనబడుతున్న వైఆర్ టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. దాంతోపాటు దీన్ని లైక్ చేయరు, దాంతోపాటు షేర్ చేయరు. ఎందుకంటే వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్ టీవీ. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి, బెల్ బటన్ ఒత్తుకోరి, ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీని వీక్షించు.